నిన్న దాని మీద కూడా చర్చ వచ్చింది కార్పొరేషన్లో. అండ్ దెన్ ట్యాక్స్ వేసే విషయం మీద పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి, ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతోంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు వాపోవడం జరిగింది. నేను అదే చెప్పాను కార్పొరేషన్లో కూడా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు. కరెంటు బిల్లులు పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా, ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా, అలా ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి 5 సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు, ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతా అంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ 5 సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోరులు ఎందుకు ఇప్పలేదు, వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది. నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను, ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను. ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది, చెత్త పన్నులు తగ్గించేస్తుంది, అన్నీ మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. మొత్తం పెంచింది, ప్రజలను నాశనం చేసింది వీరే, వ్యవస్థను నాశనం చేసింది వీరే, ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీళ్ళే. నిధులు లేకుండా నిధుల కొరతతో అప్పులతో తీసుకుపోయి ఈరోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది, అన్నీ తగ్గించండి అని చెప్పేసి వాపోతున్నారు. దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర 2 వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి. ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి. డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను, ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ, గాంజా సేవించడం కానీ, గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి, మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళని హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ, వేరే ఇళ్లలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. డెఫినెట్గా ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వీటిని అన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన వాళ్ళని తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది.